గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 899. ఈరోజు డైలీ మనీ షోలోని నిన్న ఫెడ్ నుంచి రేట్ కట్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చి మార్కెట్లో పాజిటివ్ ర్యాలీ కనపడినా మీలో చాలా మంది పోర్ట్ఫోలియోస్ అయితే ఈరోజు నెగిటివ్లోనే ఉండొచ్చు కదా. దీని గురించి మనం ఈరోజు డైలీ మనీ షోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 236 పాయింట్స్ పెరిగి 83,184 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 38 పాయింట్స్ పెరిగి 25,415 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.54% పెరిగింది. అండ్ మార్కెట్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే నిన్న వచ్చేసింది. అండ్ యుఎస్ ఫెడ్ నిన్న 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనౌన్స్ చేసిన తర్వాత యుఎస్ ఫెడ్ చైర్ మాట్లాడుతూ ఫ్యూచర్ లోని రేట్ కట్స్ అయితే వస్తున్నటువంటి డేటా ఆధారంగా తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. నో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇనిషియల్లీ యుఎస్ మార్కెట్స్ అయితే నిన్న పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దాని తర్వాత మార్కెట్స్ లోని ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడింది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా మీరు సినారియో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ దాని తర్వాత కొంచెంగా మార్కెట్ అయితే కరెక్ట్ అయింది. అండ్ మెయిన్ ఇండెక్సెస్ ఇలా పాజిటివ్ లో రియాక్ట్ అయినా కూడా ఈ రోజు మీరు చెక్ చేసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ లాస్ లోనే క్లోజ్ అయి ఉంటాయి. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలోని ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యొక్క అలోకేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ అయితే లాస్ లోని క్లోజ్ అయి ఉంటాయి. నౌ దీనికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్ చేసినా కూడా లాస్ట్ 1 to 2 ఇయర్స్ లో మీరు చూసినట్లయితే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లోని చాలా ఎక్కువగా ర్యాలీ జరిగింది కదా. ప్రెసెంట్ అయితే వీటిలోని చాలా స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోని ట్రేడ్ అవుతున్నాయి. సో ఫెడ్ రేట్ కట్ అనౌన్స్ చేసినా కూడా ఈ కంపెనీస్ కమింగ్ క్వార్టర్స్ లోని వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేస్తాయి కదా. ఈ నెంబర్స్ లోని ఈ వాల్యుయేషన్స్ ని కనుక ఇవి జస్టిఫై చేయలేకపోయినట్లయితే అటువంటి స్టాక్స్ లోని మనకి కరెక్షన్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ సినారియో మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే కంటిన్యూస్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది కదా. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఆ మనీ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ మార్కెట్ ర్యాలీలోని ఏవైతే సెక్టర్స్ పార్టిసిపేట్ చేయలేదో అటువంటి సెక్టర్స్ లోకి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మనం మాట్లాడుకోవాలంటే చాలా రోజుల నుంచి మన ఛానల్లో కొన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం కదా. దానిలో మనం ముందుగా మాట్లాడుకోవాలంటే బ్యాంకింగ్ స్పేస్. దీనిలో ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ప్రెసెంట్ కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటు ఫార్మా సెక్టర్ కూడా ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది. వీటితో పాటు రీసెంట్ గా ఐటీ స్టాక్స్ లోని కొంత ర్యాలీ కనపడినా స్టిల్ ఐటీ సెక్టర్ అయితే కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నది. ఈవెన్ యుఎస్ ఎకానమీ ఇక్కడ నుంచి రికవరీ గనక అయిందనుకోండి దాంతో ఐటీ స్టాక్స్ బెనిఫిట్ పొందుతాయి కాబట్టి ఐటీ స్టాక్స్ ని కూడా మనం ఫోకస్ చేయొచ్చు. వీటితో పాటు మనం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో కూడా పెద్దగా ర్యాలీ చూడలేదు. ఈవెన్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లోని బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి చాలా కంపెనీస్ ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో వన్స్ ఈ సెక్టర్ రొటేషన్ అనేది మార్కెట్ లో గనక మొదలైంది అనుకోండి ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఇటువంటి కంపెనీస్ లోని మనం మంచి ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇన్వెస్టర్స్ ఏవైతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాటి యొక్క వాల్యుయేషన్స్ అయితే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. అండ్ ఇటువంటి మార్కెట్ కండిషన్ లోని మీ పోర్ట్ఫోలియోని బెటర్ గా మేనేజ్ చేయాలనుకున్నట్లయితే మెయిన్లీ ఈ టైంలో ప్లే అయ్యేది ఇన్వెస్టర్ సైకాలజీ. సో ఇన్వెస్టర్ సైకాలజీ రిలేటెడ్ గా మీరు బాగా వర్క్ చేసినట్లయితే మీరు ఇలాంటి మార్కెట్ కండిషన్ లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్నది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇన్వెస్టర్ సైకాలజీ గురించి మనం ఎలాగా మాట్లాడుకుంటున్నాం కదా. రీసెంట్ గా మనం ఒక బుక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తున్నదా, స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్. సో ఈ బుక్ లోని ఇన్వెస్టర్ సైకాలజీ గురించి మీకు విజువల్లీ చాలా క్లియర్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళైతే. ఈవెన్ ఇన్వెస్టర్ సైకాలజీ కాదు, మార్కెట్ సైకిల్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ లో రిసెషన్ వచ్చే ముందు మనం ఎలా తెలుసుకోవాలి, విజువల్లీ మీకు అంటే ప్రెజెంటేషన్స్ తో సహా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దీంతో పాటు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా చదవాలి, మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలి, అండ్ అలాగే ఒక కంపెనీ రిలేటెడ్ గా మనం రిస్క్ ని ముందుగానే ఎలా అర్థం చేసుకోవాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ బుక్ లో వీళ్ళైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మీలో చాలా మంది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా బుక్స్ ఉంటే సజెస్ట్ చేయమని అడుగుతుంటారు కదా. సో ఈ బుక్ అయితే ఒకసారి చెక్ చేసి చూడండి. బుక్ లో ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది. ఈ బుక్ లింక్స్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి కోడ్ ని కనుక యూస్ చేశారనుకోండి మీకు ఈ బుక్ పైన 15% వరకు డిస్కౌంట్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఈ బుక్ తో పాటు పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా జిబ్రాలైన్ లోని వేరియస్ టైప్స్
టైప్స్ ఆఫ్ బుక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. గో అండ్ చెక్ ఇట్. నెక్స్ట్ ఎన్టీపీసీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని వీళ్ళ ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్ లోని న్యూస్ నడుస్తుంది. ఫైనల్లీ ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10,000 crores ఐపీఓకి సెబీ దగ్గర డిఆర్హెచ్పి ని ఫైల్ చేయడం జరిగింది. సో వీళ్ళకి సెబీ దగ్గర నుంచి డిఆర్హెచ్పి కి కనుక అప్రూవల్ వచ్చినట్లయితే త్వరలోనే వీళ్ళు ఆర్హెచ్పి ని కూడా ఫైల్ చేస్తారు. సో ఈ ఐపీఓలోని షేర్ హోల్డర్ కోటా కూడా ఉన్నది. ఈ షేర్ హోల్డర్ కోటాలో భాగంగా ఎవరి దగ్గర అయితే వీళ్ళు ఆర్హెచ్పి ని ఫైల్ చేయకముందే ఈ ఎన్టీపీసీ షేర్స్ ఉంటాయో వాళ్ళు షేర్ హోల్డర్ కోటాలోని ఈ ఐపీఓకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో షేర్ హోల్డర్ కోటాలో కూడా అప్లై చేసినట్లయితే మనకి ఐపీఓ అలోకేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మీలో ఎవరైనా ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఎన్టీపీసీ యొక్క ఒక షేర్ ని కొనుక్కుని పెట్టుకోండి. సో ఈ ఒక షేర్ ని కొనుక్కున్నారనుకోండి, షేర్ హోల్డర్ కోటాకి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు షేర్ హోల్డర్ కోటాలో ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ జియో వాళ్ళు దివాళీ ధమాకా ప్లాన్ ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు 1 year పాటు జియో ఎయిర్ ఫైబర్ ని ఫ్రీగా అందించబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 1 year జియో ఎయిర్ ఫైబర్ ఆఫర్ ని పొందాలనుకునేటువంటి వాళ్ళు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ రిలయన్స్ డిజిటల్ స్టోర్ లోని మినిమం 20,000 రూపీస్ పెట్టి షాప్ చేసినట్లయితే వాళ్ళకి 1 year జియో ఎయిర్ ఫైబర్ అయితే ఫ్రీగా అందించబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఎవరైనా న్యూ కస్టమర్స్ ఆర్ జియో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఈ జియో ఎయిర్ ఫైబర్ 1 year ఫ్రీ ప్లాన్ ని గనక పొందాలనుకున్నట్లయితే వాళ్ళు జియో ఎయిర్ ఫైబర్ 3 months దివాళీ ప్లాన్ తీసుకోవాలి. దీని యొక్క కాస్ట్ 2,222 రూపీస్. సో ఈ ప్లాన్ తీసుకున్నటువంటి కస్టమర్స్ కి వీళ్ళు 12 months కి కూపన్స్ అయితే ఇస్తారు. ఈ కూపన్స్ ని మీరు 2024 నవంబర్ అంటే ఈ ఇయర్ దివాళీ తర్వాత నుంచి 2025 అక్టోబర్ వరకు రెడీమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కూపన్స్ రిలేటెడ్ గా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది. ఇక్కడ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం చెప్తున్నాయంటే ఎవ్రీ మంత్ ఈ కూపన్స్ వస్తాయి కదా మనకి, ఆ కూపన్స్ ని 30 days లోనే రిలయన్స్ డిజిటల్ లో గానీ, మై జియో స్టోర్ లో గానీ, జియో పాయింట్ స్టోర్ లో గానీ లేదా జియో మార్ట్ డిజిటల్ లో గానీ వాళ్ళ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పర్చేస్ 15,000 రూపీస్ పైన ఎలక్ట్రానిక్ పర్చేస్ ఏవైతే చేస్తారో వాటిపైన రెడీమ్ చేసుకోవాలన్నట్టుగా మెన్షన్ చేశారు. సో ఈ కూపన్స్ ఏవైతే వస్తున్నారో 12 కూపన్స్, ఆ 12 కూపన్స్ ని జియో ఎయిర్ ఫైబర్ రీఛార్జ్ కి ఫ్రీగా మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఎలక్ట్రానిక్ పర్చేస్ కి ఆ కూపన్స్ కనుక మనం రెడీమ్ చేసుకోగలం అనుకోండి, అప్పుడు మనకి దీనివల్ల పెద్దగా యూజ్ ఉండదు. సో ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది. సో మీలో ఎవరైనా ఈ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఒకవేళ తీసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ జియో కస్టమర్ కేర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి. కస్టమర్ కేర్ కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్లాన్ రిలేటెడ్ గా మరికొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ 19% పైనే కరెక్ట్ అయినట్లయితే ఇండస్ టవర్ స్టాక్ లో కూడా మనం బాగానే ప్రెషర్ చూసాం కదా. దీనికి రీజన్ ఈ టెలికాం కంపెనీస్ డాట్ కి ఏజీఆర్ డ్యూస్ అయితే పే చేయాల్సి ఉన్నది కదా, అదే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డ్యూస్ అయితే పే చేయాలి. దీనిలోని వోడాఫోన్ ఐడియా వాళ్ళు 70,300 crores వరకు పే చేయాల్సి ఉన్నది. కాకపోతే ఈ ఏజీఆర్ డ్యూస్ క్యాలిక్యులేషన్ లోని మిస్టేక్ ఉన్నదని దీన్ని రీక్యాలిక్యులేట్ చేయాలని చెప్పి వోడాఫోన్ ఐడియా వాళ్ళు అండ్ అలాగే ఎయిర్టెల్ వాళ్ళు కూడా సుప్రీం కోర్టును అయితే అప్రోచ్ అవడం జరిగింది. సో సుప్రీం కోర్టు వీళ్ళ వాదనలు విన్న తర్వాత వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ని ఈ రోజు కొట్టివేయడం జరిగింది. సో సుప్రీం కోర్టు ఎప్పుడైతే ఈ పిటిషన్ కొట్టివేసిందన్న అప్డేట్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ లో అయితే మనం బాగా ప్రెషర్ చూసాం. సో వోడాఫోన్ ఐడియా సిచ్యువేషన్ మనం చూసినట్లయితే వీళ్ళపైన డెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ వీళ్ళ బిజినెస్ ని రన్ చేయాలన్నా కూడా వీళ్ళు కంటిన్యూస్ గా ఫండ్ రైజ్ అది చేయవలసి వస్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ గా సబ్స్క్రైబర్స్ ని కూడా కోల్పోతూ వస్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లోని వీళ్ళు టోటల్ ఏజీఆర్ డ్యూస్ పే చేయాలంటే కంపెనీ మీద చాలా బర్డెన్ అన్నది యాడ్ అవుతుంది కదా. సో ఇది వోడాఫోన్ ఐడియా వాళ్ళకి బిగ్ నెగటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం వోడాఫోన్ ఐడియా స్టాక్ లోని అంత ప్రెషర్ చూసాం. ఈవెన్ ఎయిర్టెల్ వాళ్ళు కూడా నియర్లీ 44,000 crores వరకు ఏజీఆర్ డ్యూస్ పే చేయాలి. కాకపోతే ఎయిర్టెల్ ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్ గా ఉన్నది కాబట్టి దీనివల్ల ఎయిర్టెల్ పైన వోడాఫోన్ ఐడియా అంతలాగా ఇంపాక్ట్ అయితే ఉండదు. నో ఈ అప్డేట్ తర్వాత ఇండస్ టవర్ స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఇండస్ టవర్స్ వాళ్ళ కస్టమర్. సో వోడాఫోన్ ఐడియా మీద భారం పడింది అనుకోండి, దానివల్ల ఇండస్ టవర్స్ కి వీళ్ళు పే చేయాల్సినటువంటి పేమెంట్స్ అవి డిలే అవుతాయి కాబట్టి అది ఇండస్ టవర్స్ కి కూడా నెగిటివ్. వీళ్ళ కస్టమర్ ఒకవేళ స్ట్రగుల్ అయినట్లయితే దాంతోనే ఇండస్ టవర్ స్టాక్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళకి ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఎల్టా సిస్టమ్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి అప్రాక్సిమేట్లీ 154 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి DCX సిస్టమ్స్ వాళ్ళు RF ఎలక్ట్రానిక్ మోడల్స్ ని సప్లై చేయనున్నారు అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో DCX సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వొకార్డ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ అయినటువంటి
అయినటువంటి జైనిచ్ ని ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ తో ఎవరైతే పేషెంట్స్ సఫర్ అవుతుంటారో వాళ్ళ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. ఈ డ్రగ్ ని ఇండియా అండ్ యుఎస్ లోని 35 క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కి సక్సెస్ఫుల్లీ యూజ్ అయిందని అండ్ రీసెంట్ గా ఒక 64-year-old టైప్ 2 డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్ కి ఫీవర్ తో చాలా ఎక్కువగా బాధపడుతున్న ఆ పేషెంట్ కి వేరియస్ డ్రగ్స్ అయితే యూజ్ చేశారంట. బట్ ఆ పేషెంట్ కి ఏది కూడా రికవరీ ఇవ్వకపోగా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఆ పేషెంట్ లోని డెవలప్ అయ్యాయి. దాని తర్వాత ఒక టీమ్ ఆఫ్ సీనియర్ ఫిజిషియన్స్ వీళ్ళ డ్రగ్ ని అయితే ఆ పేషెంట్స్ పైన యూజ్ చేయడం జరిగింది. ఆ డ్రగ్ యూజ్ చేసినటువంటి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ టైమ్ లోనే ఆ పేషెంట్ యొక్క క్లినికల్ కండిషన్ అయితే ఇంప్రూవ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ డ్రగ్ పేషెంట్స్ ని సక్సెస్ఫుల్లీ ట్రీట్ చేస్తుందని చెప్పి ఈ అప్డేట్ వీళ్ళ దగ్గర నుంచి రావడంతోనే ఈ రోజు సెషన్ లో వొకార్డ్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ అక్టోబర్ 1 నుంచి న్యూ లిక్కర్ పాలసీని అమలు చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్నైతే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ లిక్కర్ పాలసీని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి ఇక పైన ఆంధ్రప్రదేశ్ లోని బ్రాండెడ్ లిక్కర్ సేల్స్ అయితే జరుగుతాయి. కాబట్టి ఈ బ్రాండెడ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి కంపెనీస్ లైక్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్, యునైటెడ్ బ్రెవరీస్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ లాంటి కంపెనీస్ కి ఇది బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ న్యూ లిక్కర్ పాలసీని అప్రూవ్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అండ్ యునైటెడ్ బ్రెవరీ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ యునైటెడ్ స్పిరిట్ స్టాక్ మార్నింగ్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా దాని తర్వాత అయితే స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు రెడీ టు పవర్ మిక్సర్ బ్రాండ్ అయినటువంటి బాటీ సన్స్ లోని 8 crore రూపీస్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కంపెనీలోని 36.17% స్టేక్ నైతే వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. ఈ బాటీ సన్స్ అనేది కాక్టైల్ మిక్సర్ బ్రాండ్ అండ్ వీళ్ళ దగ్గర 17 ఫ్లేవర్స్ పోర్ట్ఫోలియో ఉన్నది. సో ఈ కంపెనీలోని ఈ స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా మన ఇండియాలోని కాక్టైల్ కల్చర్ ఏదైతే బాగా పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ యాక్సెస్ కేట్స్ వాళ్ళు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి సిపి కరియప్ప గారిని అండ్ అలాగే రాజేంద్ర మోహల్కర్ వీళ్ళిద్దరిని కూడా కంపెనీ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. బోర్డ్ లో కొత్తగా అపాయింట్ చేసుకున్నటువంటి ఈ ఇద్దరికి 40 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్నదని అండ్ వీళ్ళని అపాయింట్ చేసుకోవడం ద్వారా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ వర్టికల్స్ లోని కంపెనీ యొక్క బిజినెస్ ని స్ట్రెంథన్ చేయాలని చెప్పి వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి కరియప్ప గారి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందని అండ్ మోహల్కర్ గారికి కార్పొరేట్ గవర్నెన్స్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బోర్డు యొక్క గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ని ఫర్దర్ గా ఎన్హాన్స్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వర్టికల్స్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఈ న్యూ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వర్టికల్ గ్రో చేయడానికి వీళ్ళకి హెల్ప్ఫుల్ అయినట్లయితే అది యాక్సెస్ కేట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆటోమేటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి యూనో మిండా వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఇండోనేషియా అండ్ ఇండియాలోని న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేయడం ద్వారా ఈ 2 regions లోని వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇండోనేషియాలోని వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి ఎడిషనల్ ఆర్డర్స్ వచ్చాయని సో ఈ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను ఇక్కడ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా వన్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసిన తర్వాత వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ని కూడా ఈ న్యూ సైట్ కే రీలొకేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ టోటల్ గా దీనికోసం అని చెప్పి వీళ్ళు 210 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ ఇండోనేషియాలోని ఈ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 లోని ఆపరేషన్ లోకి రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా డొమెస్టిక్ మార్కెట్ లో కూడా వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయడంలో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యూనో మిండార్కా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హర్యానాలోని న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నారు. అండ్ ఈ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫైనాన్షియల్ ఇయర్ 27 Q3 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేయడం ద్వారా గ్లోబల్లీ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో వీళ్ళకి ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సిఎస్సి లిమిటెడ్ వాళ్ళు ఎకారన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని బైండింగ్ టర్మ్ షీట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా 686.85 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాల్సి ఉన్నదని ఈ అప్రూవల్స్ అన్ని వచ్చినట్లయితే విత్ ఇన్ 3 years లోని ఈ ప్రాజెక్ట్ ని కమిషన్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెగా ప్రాజెక్ట్స్ అండ్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అందించేటువంటి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి వేదాంత వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సాబో పవర్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి పంజాబ్ లో ఉన్నటువంటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ అందించేందుకు గాను వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 865 crores. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది పవర్ మెక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. నెక్స్ట్ మోతీ సన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 గా స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మోతీ సన్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు నవంబర్ 9th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే నవంబర్ 9th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ డొమైన్ లీడ్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ అందించేటువంటి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లోని వీళ్ళ ఆపరేషన్స్ ని సెటప్ చేస్తున్నారు. దీనిలో భాగంగా మెల్బోర్న్ విక్టోరియాలోని వీళ్ళ హెడ్ క్వార్టర్ అయితే ఉండబోతున్నట్లుగా అండ్ దీని ద్వారా ఓవరాల్ గా నెక్స్ట్ 5 years లోను ఇక్కడ వీళ్ళు 400 జాబ్స్ క్రియేట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఆపరేషన్స్ ని ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కి ఎక్స్పాండ్ చేస్తున్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి హీరో మోటో కార్ప్ వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ని యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్ కి ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళ వీడా బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ లోని మిడ్ 2025 నుంచి అవైలబుల్ లోకి తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఓల్డ్ వైడ్ ఎలక్ట్రిక్ 2-wheeler డిమాండ్ అయితే పెరుగుతుండడంతో ఈ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు యూకే అండ్ యూరోప్ కి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రీజన్ లో కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది హీరో మోటో కార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. కాకపోతే ఈ న్యూస్ అప్డేట్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్ చూడాలి, హీరో మోటో కార్ప్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ సహారా డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ప్రీవియస్ గా ఈ సహారా డిపాజిటర్స్ కి గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేసిన దానిపైన 10,000 రూపీస్ లిమిట్ విధించడం జరిగింది. ఎందుకంటే అందరికి ఒకసారి అమౌంట్ రిలీజ్ చేయాలంటే కొంచెం టఫ్ అవుతుంది కాబట్టి దాని యొక్క లిమిట్ ని 10,000 రూపీస్ గా ఆ టైంలో ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ లిమిట్ ని 50,000 రూపీస్ కి పెంచినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ పెంచినటువంటి 50,000 అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆ పేమెంట్ ని డిపాజిటర్స్ కి నెక్స్ట్ 10 days లోనే చేస్తారని అండ్ ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గరగా 4.29 lakh డిపాజిటర్స్ కి 370 crores వరకు రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా ఈ సహారా డిపాజిటర్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ప్రీవియస్ గా గవర్నమెంట్ షేర్ చేసింది కదా. ఒకవేళ మీరు ఆ క్లెయిమ్ ప్రాసెస్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు ఫర్దర్ గా రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో 50,000 రూపీస్ వరకు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించేటువంటి ఇరెడా వాళ్ళ బోర్డు రీసెంట్ గానే 4,500 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది కదా. కాకపోతే ఈ ఫండ్ రైజ్ కి వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. ఇప్పుడు ఈ ఫండ్ రైజ్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చేసింది. కాకపోతే ఈ ఫండ్ రైజ్ లో భాగంగా క్యూఐపీ రూట్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే ఇరెడాలోని 7% స్టేక్ ని డైల్యూట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఇరెడాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. ఈ 75% స్టేక్ లోని వీళ్ళు 7% స్టేక్ ని డైల్యూట్ చేయబోతున్నారంటే ఈ స్టేక్ డైల్యూషన్ తర్వాత ఇరెడాలో గవర్నమెంట్ యొక్క షేర్ హోల్డింగ్ 68% కి తగ్గనుంది. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో ఆ రైజ్ చేయబోయేటువంటి ఫండ్ ని ఇరెడా యొక్క ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి అదాని పవర్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 161 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా అదాని పవర్ వల్ల రాయ్పూర్ అండ్ రాయ్గర్ లో ఉన్నటువంటి అల్ట్రా సూపర్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ గా అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఈపీసీ సర్వీసెస్ ని అందించనున్నారు. వీళ్ళకి అదాని పవర్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లోని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ ని మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఈ మర్జర్ కి ఆల్రెడీ వీళ్ళకి బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ మర్జర్ జరగాలంటే వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావాలి కదా. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి కూడా వీళ్ళకి నో అబ్జెక్షన్ లెటర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మర్జర్ కి వీళ్ళకి 1 by 1 అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ మర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ అందించేటువంటి జీఈ టీఎన్డి స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ జీఈ టీఎన్డి లోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీసే ఓఎఫ్ఎస్ లోని నియర్లీ 11.7% స్టేక్ అయితే డైల్యూట్ చేయనున్నారు. ఈ ఓఎఫ్ఎస్ ఆల్రెడీ ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అయింది అండ్ రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవనుంది. అండ్ ఈ ఓఎఫ్ఎస్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1,400 రూపీస్ చొప్పున సెల్ చేయబోతున్నారు. ఓఎఫ్ఎస్ ప్రైస్
మార్కెట్లో ప్రెసెంట్ స్టాక్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా కొంచెం తక్కువగానే ఉన్నది కదా. దీంతోనే ఈ రోజు సెషన్లోని మనకి GE స్టాక్లోని మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈరోజు వీడియోని క్లోజ్ చేసే ముందు మనం ఇందాక స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. దిస్ ఇస్ రియల్లీ విజువల్లీ ఎంగేజింగ్ బుక్. దీనిలోని మీకు కావాల్సినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ బుక్ కొనాలనుకున్నట్లయితే లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చెక్ చేసుకుని కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు డైలీ మనీలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ నుంచి లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.